Hello there. Exercises. Convert the mixed numbers into improper fractions. ఇలా మిక్స్డ్ నెంబర్స్ ఉంటే వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కొన్ని చేసినాం. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేద్దాం. సో బేసిక్గా మనకి ఈ మిక్స్డ్ నెంబర్ జనరల్గా ఎన్పిక్యూ అనే రూపంలో ఉంటుంది. దీన్ని మనం ఇంప్రాపర్గా మార్చుకోవాలంటే ఎన్ ఇంటూ క్యూ అంటే ఈ డినామినేటర్తో మల్టిప్లై చేసి దానికి ఈ పి అనే నోమినేటర్ని యాడ్ చేసుకొని హోల్ డివైడెడ్ బై మళ్ళీ క్యూ రాసుకోవాలి. ఇది మామూలుగా జనరల్ బాక్స్ రూల్. సో ఇప్పుడు ఈ రూల్ ఉపయోగించి ఇక్కడ మనం రాసుకుందాం. సో ఇప్పుడు ఎన్ అంటే మనకి ఇక్కడ 1 ఉంది. 1 ఇంటూ క్యూ అంటే 2 ప్లస్ 1 అంటే ఈ నోమినేటర్ డివైడెడ్ బై డినామినేటర్ 2. అప్పుడు మనకు ఓవరాల్గా 1 ఇంటూ 2 2 ప్లస్ 1 3. సో 3 డివైడెడ్ బై 2. సో కాబట్టి 1/2 దీనికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చేసి 3/2 అలా చేసుకోవచ్చు. లేదా మనకి ఈ ప్రాసెస్ మొత్తం అర్థమైంది కాబట్టి 2 ఇంటూ 1 దీన్ని మల్టిప్లై చేసి 2 ప్లస్ 1 ఈ పైన ఉన్న నోమినేటర్ యాడ్ చేసుకుంటే 3 డివైడెడ్ బై 2 అని రాసుకోవచ్చు. అలా ఇవి చేద్దాం చూడండి. 8 ఇంటూ 3 24 ప్లస్ 1 25 డివైడెడ్ బై 3 ఉంది కాబట్టి 3. అలానే 8 15 ఆర్ 120 పైన 3 ఉంది 120 ప్లస్ 3 123 డివైడెడ్ బై 8. అలానే 4 5 ఆర్ 20 పైన 3 ఉంది 23 డివైడెడ్ బై 4. అలానే 6 11 ఆర్ 66 పైన 5 ఉంది సో 71 డివైడెడ్ బై 6. సో ఈ విధంగా మనం ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. Using n equal to n into q divided by q for any non-zero q, write 3 fraction equal to each given whole number. సో ఇప్పుడు n into q divided by q అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఈ హోల్ నెంబర్స్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాసుకోవాలంటే మనకి ఈ హోల్ నెంబర్స్ కాబట్టి మనకి ఇలా n into q ప్లస్ ఫీ అనేది 0 అయ్యిద్ది. ఎందుకంటే 5 అనేది 0 డివైడెడ్ బై q అంటే క్యూ అనేది ఏ నెంబర్ అయినా కావచ్చు. ఈ 0/q అంటే ఈ వాల్యూ మనకి 0 అంటే మనకి 5 ప్లస్ 0 అనమాట. 5 ప్లస్ 0 అంటే 5 అనే వాల్యూ వస్తుంది. కాబట్టి ఈ 5ని అలా రాసుకోవచ్చు అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా 5 ఇంటూ 1 డివైడెడ్ బై 1 అంటే 5/1 అని రాసుకోవచ్చు. ఒకవేళ 2 తీసుకున్నాను అనుకో ఇక్కడ డివిజిబుల్ కూడా 2 అయింది. అప్పుడు దీన్నే 10/2 అని రాసుకోవచ్చు అలా. సో ఇప్పుడు 11 ఉంది. 11 ఎలా రాసుకోవచ్చు? 7th ప్రాబ్లం 11/1 అని రాసుకోవచ్చు. ఇది ఇంప్రాపర్. దీన్నే 22/2 రాసుకోవచ్చు. ఇది ఇంప్రాపర్. దీన్ని 33/3 రాసుకోవచ్చు. ఇది ఇంప్రాపర్. అలానే 8th ప్రాబ్లం 10 ఉంది. దీన్ని 10/1 రాసుకోవచ్చు. దీన్ని 20/2 రాసుకోవచ్చు. అలానే 30/3 40/4 ఇలా ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే మనకి నోమినేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్. సో నోమినేటర్ డివైడెడ్ బై డినామినేటర్లో నోమినేటర్ అనేది డినామినేటర్గా పెద్దగా ఉండాలి. ఇవన్నీ మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా వస్తాయి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ లెటర్.